ఎదురైంది బాస్. మేమంతా ప్రమాదంలో చిక్కాం. మల్లు సార్ అంతా పారిపోయారు సార్. పరంధామిలా గడ్డం ఇద్దరు పెట్టుకొచ్చారు సార్. ఆయన అసలు పరంధామి కాదు సార్. ఇన్నాళ్ళు వేషం వేసుకుని మోసం చేశాడు. ఆ శేఖర్ చెప్పింది నిజమే. సరే, శేఖర్ అక్కడ ప్రమాదంలో చిక్కుకున్నాడు. మనం త్వరపడకపోతే ఏమైపోతాడో ఏమో. ఎస్ పదండి. నాకేం పర్వాలేదు, మీరు అలాగే ఉండండి. మీరు కాయకుతారు, ప్లీజ్ తక్కువ నేను తగ్గుతాను. మీ ప్రాణం నా ప్రాణం కంటే విలువైంది. తల పైకెత్తకుండా కూర్చోండి ప్లీజ్. శేఖర్, ఏడు శేఖర్, ఏం జరిగింది? నా కోసం చేసిన త్యాగం. నేనెంత చెప్పినా వినకుండా తానే డ్రైవ్ చేస్తానని పట్టుబట్టి ఆ దుష్టుల తుపాకీ గుళ్లకు బలైపోయాడు. మరొకరి ప్రాణరక్షణ కోసం తన సావును కోరి తెచ్చుకోవటం సామాన్యమైన త్యాగం కాదు. నీకివే నా జోహార్లు సర్దార్జీ. మరొక ప్రాణాన్ని కాదు, నా ప్రాణాన్ని నేను కాపాడుకున్నాను. నాన్నగారు, గాఢమైన ప్రేమ ఎప్పుడూ అసూయకే కారణమవుతుంది. నువ్వు అదృష్టవంతురాలివి. నీకు ప్రేమించే హక్కు ఉంది, ప్రేమను పొందే అర్హత ఉంది. కానీ ఈ దురదృష్టవంతురాలికి ఆ రెండూ లేవు. ఎక్కడ పుట్టాను, ఎలా పెరిగాను, మానవత్వం లేని ఆ దుష్టుల చేతుల్లో పడి నా జీవిత పుష్పం నలిగిపోయింది చెల్లి. అక్క, నేను ఒకనాడు విష్ చేస్తే ఆ గుడ్ మార్నింగ్ కూడా చెప్పకుండా ఈసడించి వెళ్ళిపోయావు, గుర్తుందా? అప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పకపోతే పోయావు. ఇప్పుడు ఒక చిరునవ్వుతో గుడ్ బై అని వీడుకోలు చెప్పు చెల్లి. ప్రశాంతంగా వెళ్ళిపోతాను. ఏది ఏది అనమ్మా, అను గుడ్ బై అను. గుడ్ బై.